సార్ హమాలీల సమస్యల గురించి నేను కూడా అడిగితే సమస్యలు ఉన్నాయి మొత్తం బోలే కానీ కేసీఆర్ దయతోని 8 రూపాయలు ఉన్న రేట్ను 26 రూపాయలు చేసుకున్నాం 250% పెంచుకున్నాం 2 ఏళ్లకు ఒకసారి ఎన్నడూ లేని విధంగా గతంలో 5 ఏళ్లుంటే 2 ఏళ్లకు ఒకసారి పెంచుకున్నామని చెప్పి అన్న చెప్పిండు అని చెప్పిన చాలా సంతోషం ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా నువ్వు చెప్పు తప్పకుండా ఆరోగ్య భద్రత కావచ్చు ఇంకా ఏదైనా సమస్యలు కావచ్చు ఏమున్నా మళ్ళీ తప్పకుండా గులాబీ జెండా ఎగురుతది ఈ రాష్ట్రంలో తప్పకుండా హమాలీల సమస్యలు ఒక్కటి కూడా ఇడిచిపెట్టకుండా తీర్చే బాధ్యత మనది అనే మాట కూడా నువ్వు చెప్పు అని చెప్పి సార్ నాకు చెప్పిండు మరి మీకు తెలుసు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తీరుగా వడ్లు వండినాయి ఏ తీరుగా సాగు విస్తీర్ణం పెరిగింది నాకంటే బాగా మీకే తెలుసు ఎందుకంటే మోసటోనికి తెలుస్తుంది కష్టం బస్తాలు మోస్తే తెలుస్తుంది కష్టం తప్ప డైలాగులతోని పంచ్ డైలాగులతోని ఏమి కాదు మీరేమో కేసీఆర్ సార్ వచ్చినాక బస్తాలకు బస్తాలు పుట్లకు పుట్లు వడ్లు మీరు మోసిండ్రు మరి రాష్ట్రంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా దేశంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా అటు రైతన్న కష్టపడితే మరి మోసి 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 మీ ఈపులో కాయలు కాసిన పరిస్థితి మీరేమో బస్తాలు మోసి వడ్ల బస్తాలు మోసి బియ్యం బస్తాలు మోసి మీరు కష్టపడ్డారు మరి ఇలా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన కూడా కష్టపడుతున్నాడు ఏం సంచులు మోస్తున్నాడో నాకంటే బాగా మీకే ఎరక ఏం సంచులు మోస్తున్నాడో యాడికి మోస్తున్నాడో మీకే ఎరక ఆయన పాపం మోసి మోసి కష్టపడుతున్నాడు ఆయన కూడా బస్తాలు మోసి మోసి ఢిల్లీలో ఉన్న పెద్దల కోసం పైసల సంచులు మోసి మోసి అవస్థ పడుతున్నాడు ఆగమైతున్నాడు ఆయన ఆగమైతే అయ్యిండు కానీ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు నిన్ననే మేమందరం గౌరవ శాసనసభ్యులందరం కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరం కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయినాం కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడనైతే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నదో అవతల 10 కిలోమీటర్ల యువతలకి కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది ఆడపోయి చూసినాం దేశమంతా రాష్ట్రమంతానేమో వర్షాలు లేవు మొత్తం 33 జిల్లాలలో 26 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి వర్షం తక్కువ పడ్డది రైతు మొగులు దిక్కు చూస్తున్నాడు కానీ అక్కడ పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి ఎందుకంటే కేసీఆర్ సారు ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టిండంటే మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో ఆ పాయింట్ దేవులాడి లెంకులాడి అక్కడ ప్రాజెక్టు కట్టిండు నిన్న అక్కడ పోయి చూస్తే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి సముద్రంలకు ఉత్తగానే పోతా ఉన్నాయి అందుకే నిన్న పోయి అక్కడ విజ్ఞప్తి చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా ముఖ్యమంత్రి గారు నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు ఇగో పంపు దగ్గర కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు ఎందుకంటే ఆయనకు తెలుసు ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలుసు నీళ్ళు ఇచ్చినావు అనుకో యూరియా ఇయ్యాలి మరి యూరియా ఇస్తే పంట వండుతుంది పంట వండితే మరి మళ్ళీ పంటలు కొనాలి పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి మద్దతు ధర ఇస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి ఇక సప్పుడేక ఈ లొల్లెంత ఎందుకు నీళ్లు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా